హాయ్ అండి. మనం ఆల్రెడీ యూజ్డ్ ల్యాప్‌టాప్ స్టార్ట్ చేసాం. సేల్ చేస్తున్నాం. మనం లాస్ట్ 2015 నుంచి మనం యూజ్డ్ ల్యాప్‌టాప్ సేల్ చేస్తున్నాం. రీసెంట్‌గా మనకొక కస్టమర్ అడిగారనమాట. బయట మనకు ల్యాప్‌టాప్స్‌కి వారంటీ ఇస్తున్నారు. మీ దగ్గర ఎందుకని వారంటీ లేదు అని. నేనేం చెప్పానంటే వారంటీ ఉందన్నారు గదా! వాళ్ళు వేటికి వారంటీ చెప్పారు అని నేను అడిగాననమాట. ఓకే. మాకు మా ల్యాప్‌టాప్‌కి, ర్యామ్‌కి ఎస్ఎస్‌డీకి వారంటీ ఇస్తున్నారు అని చెప్పారనమాట. నేనేం అడుగుతున్నానంటే, మీరు గనక లాస్ట్ 10 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి గనక కంప్యూటర్ గనక వాడితే, మీకెప్పుడైనా ర్యాములు గానీ, హార్డ్ డిస్క్‌లు, ఎస్ఎస్‌డీలు గానీ ఎప్పుడైనా కంప్లెయింట్ వచ్చినాయా? రావు. సో, అవి 99% ఇష్యూస్ రావు గాబట్టే వాటికి వారంటీ చెప్తున్నారు. సరే నెక్స్ట్ నేనేం చెప్పానంటే, ప్రైస్ చెక్ చేసుకోమని చెప్పాననమాట. మన దగ్గరకి, వాళ్ళ దగ్గరికి. ప్రైసొచ్చేసి ఒక్కొక్క ల్యాప్‌టాప్‌కి 7,000 నుంచి 9,000 వరకు డిఫరెన్స్ వస్తుంది. సో, నేనేం చెప్తానంటే ర్యామ్‌కి, ఎస్ఎస్‌డీ అనేది 99% ఇష్యూస్ ఉండవు. సో, ఇష్యూస్ ఉండవు కాబట్టే వాళ్ళు వారంటీ మీకు చెప్తున్నారనమాట. సో, మనం గూడా చెప్పొచ్చు వారంటీ అని. సో, దానివల్ల యూజ్ లేదనమాట. రేపు కస్టమర్ మనకి వారంటీ టోటల్ ల్యాప్‌టాప్‌కి ఉందనుకోని వస్తారనమాట మనం వారంటీ చెప్తే. రేపు మనం వాళ్ళు వారంటీ ఉందనుకోని వచ్చినప్పుడు ఆ పార్ట్‌కి లేదు, దీనికి లేదు, దానికి లేదు, దానికి లేదు. ఇవన్నీ ఎందుకని జెప్పేసే మనం యూజ్డ్ ల్యాప్‌టాప్స్‌కి నో వారంటీ చెప్తున్నాం అనమాట. వాళ్ళేంటంటంటే ఒక ర్యామ్‌కి, ఎస్ఎస్‌డీకి వారంటీ చెప్పుకొని ఈచ్ ల్యాప్‌టాప్‌కి 7,000-9,000 ఎక్స్‌ట్రా చెప్పుకొని మనకి ఏసేస్తున్నారనమాట. ఏంటిది టోపీ. ఈళ్ళేం జేస్తన్నారంటే వారంటీ ఉందని కొనుక్కుంటున్నారనమాట. నేనేం జెప్తానంటే, మనం వాడే విధానం గనక చాలా కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ రావు. ఈ ఇష్యూస్ అన్నీ మన మీదే డిపెండ్ అయ్యి ఉంటాయనమాట. సో, వారంటీ కోసం 7,000, 9,000 ఎక్స్‌ట్రా పెట్టాల్సినంత అవసరం లేదు. ఒకసారి ల్యాప్‌టాప్ పర్చేజ్ చేయబోయే ముందు మోడల్ చెక్ చేసుకోండి. హ్యాపీగా ఆరామ్సే మన దగ్గరే పర్చేజ్ చేసుకోండి.